కష్టపడి వీడియోస్ పెడుతున్నాను, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూస్తున్నారు వీడియోని, చాలా థ్యాంక్స్ దానికి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. నేను తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్, ఒక 2 seconds కూడా పట్టదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్తగా ఒక కొత్త మోటో వ్లాగింగ్ టైప్ కైండ్ ఆఫ్ ఒక వీడియోతో స్టార్ట్ చేయబోతున్నాను. ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ నుండి నేను మదనపల్లి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి ఒక 100-120 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది మదనపల్లి. సో ఇప్పుడు మదనపల్లికి బస్ రూట్ చాలా తక్కువ గైస్. యాక్చువల్గా నేను మరీ ఎక్కువ మోటో వ్లాగింగ్ బైక్లో వెళ్ళడం పెద్దగా ప్రిఫర్ చేయను. కాకపోతే బస్సెస్ కొంచెం తక్కువ అక్కడ ఉండేది. ఒక 2-3 అవర్స్కి ఒక బస్సు ఉంటుందేమో మోస్ట్లీ. అది కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఉంటాయి. అక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ దూరం పోయి అక్కడి నుంచి బస్సు క్యాచ్ చేసి పోవాల్సి వస్తుంది. అది మిస్ అయితే ఇంకో 2-3 అవర్స్ అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈ బైక్లో స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను పోతా అన్నీ చూపిస్తాను. మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే ఆపగలుగుతానో అక్కడంతా చూపిస్తాను, మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా. ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. కొంచెం తక్కువ అన్నట్టుంది ట్రాఫిక్, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఇది కుందనల్లి గేట్, మా ఏరియా కొంచెం దగ్గరలో ఉంటుంది. నాకు తెలిసి కొంచెం తక్కువ అయింది ట్రాఫిక్ ఇక్కడ. గైస్, ట్రాఫిక్ మామూలుగా లేదు అసలుకి. నేను కేఆర్పురం, ఇది కేఆర్పురం, ఇది టిన్ ఫ్యాక్టరీ అంటారు కదా, అట్లా మా పీజీ దగ్గర నుంచి టిన్ ఫ్యాక్టరీకి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఒక 1 అవర్ పైన పట్టింది నాకు. అదో అక్కడ మన హనుమాన్ అక్కడ ఉంది. అదే ఈ స్వీట్ కార్న్ లాంటివి ఏమైనా తిని ఆ తర్వాత ఇంకా వెళ్దామని చెప్పి ఉంది. అక్కడ యూటర్న్ ఉంటుంది, ఆ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకొని ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవడమే, అంతే. ఓకే గైస్, పోతా మాట్లాడుకుందాం. ట్రాఫిక్ దాటేసి ప్రశాంతమైన రోడ్లో పోదాం. ఓకే గైస్, ఫస్ట్ బ్రేక్ ఇక్కడ ఛాయా మాయా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. ఇది కట్లెట్, పర్వాలేదు, ఓకేగా ఉంది. గైస్, మనము ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి వచ్చినాము, కేఆర్పురం దాటేసినాము. ఇప్పుడు ఇంకా స్ట్రైట్ పోయి తిరుపతి ఆ రోజు చూపించినాం కదా, అదే స్ట్రైట్ దారి. అట్లా కాకుండా మనం ఇప్పుడు హొస్కోట దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. తీసుకుంటే మదనపల్లి వస్తుంది, చింతామణి మదనపల్లి. ఓకే గైస్, వెదర్ బాగుంది, లైట్గా వర్షం పడింది. గైస్, ఫైనల్గా మనము చాలా కష్టపడిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాము. వర్షం పడేలానే ఉంది, పడకూడదని కోరుకుంటున్నాను దేవుడిని. ఇంకా మదనపల్లి 98 కిలోమీటర్స్. ఇది మన ట్రిప్. మదనపల్లికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఒక 2 అవర్స్ పడుతున్నాము ఇక్కడ నుంచి, చూడాలి. హెల్మెట్ పెట్టుకున్నా కదా, మొత్తం జుట్టు అంతా ఒక రకంగా అయిపోయింది గైస్. చూద్దాం, వర్షం పడకుండా ఉంటే చాలు, ఏదేమన్నా అయిపోయి. వర్షం పడకుండా చిన్నగా సేఫ్గా వెళ్ళిపోదాం. ఓకే, మధ్యలో ఎక్కడన్నా టీకి స్నాక్స్కి అట్లా ఎక్కడన్నా ఆపినప్పుడు చూపిస్తాను. గైస్, మనం హెచ్ క్రాస్కి వచ్చినాము. ఇది సెకండ్ బ్రేక్. ఇక్కడ బేకరీకి వచ్చినాను, ఏదన్నా తలనొప్పిగా ఉంది, టీ అట్లా ఏమన్నా తాగుదామని చెప్పి. హెల్మెట్ ఉంది కదా, మరీ ఘోరంగా అయిపోయింది గైస్ ఇక్కడంతా. ఎట్లా వర్షం పడడం చాలా హ్యాపీ. కాకపోతే రోడ్లు అన్నీ తెలిసిపోయినాయి. ఇక ఈ బేకరీకి వచ్చినాము, ఏమైనా టీ బిస్కెట్ లాంటివి ఏమైనా తిన్నామని. గైస్, పఫ్ తీసుకున్నాను. అంటే ఇంకొక 70-75 కిలోమీటర్స్ ఉంది కదా, ఆకలి అవుతుందేమో అని చెప్పి. గైస్, బ్రేక్ 3 వాటర్ బాటిల్ కోసం చింతామణి దగ్గర. ఆయన ఇది చింతామణి, ఇది ఎక్కడుంది అంటే చిన్న వాటర్ బాటిల్ బ్రేక్ ఇది. అందరు ఎందుకో వింతగా చూస్తున్నారు గైస్, నేను ఇట్లా కెమెరా పట్టుకొని బ్లాగ్ చేస్తా అంటే. ఏమో తెలీదు, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే గైస్, చూసారా, మనము చింతామణి దగ్గర ఉన్నాము ఇప్పుడు. మదనపల్లి స్ట్రైట్ వెళ్తే సో ఫార్ సో గుడ్ లాగే ఉంది గైస్. యాక్చువల్గా లేచి నిలబడే వ్లాగ్ చేయాల్సిందే, కాకపోతే లైటింగ్ లేదు ఇక్కడ. ఈ రోడ్లో, మదనపల్లి రోడ్లో నాకు అదొక్కటే సరిగా అనిపించలేదు, అందుకనే కూర్చొని చేస్తున్నాను. రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్, లైట్గా ఉంది గైస్. అది గైస్, థర్డ్ స్టాప్ ఇది చింతామణి. ఇంకొక 50
ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక 1 అవర్ లోపల వెళ్ళిపోవచ్చు గైస్. 1 అవర్ కూడా పట్టదు అనుకుంటున్నాను. 7:50 అవుతుంది, 7:55. ఒక చూడండి 7:55 అవుతుంది. ఇంకొక 45 మినిట్స్లో వెళ్ళిపోతానేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో గైస్. మోటో వ్లాగింగ్ అనేది మరీ అంత ఈజీ అయితే కాదు గైస్. నా దగ్గర చెప్పాలంటే మోటో వ్లాగింగ్కి ఒక కెమెరా అవసరం ఉంటుంది, హెల్మెట్కి ఫిట్ చేసుకోవాలా. గోప్రో అని చెప్పి అంటారు కదా, అది ఈ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ చూడండి. అలానే గైస్ కొంచెం ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా దానికి. నేనేమో కష్టపడి వీడియోస్ పెడుతున్నాను, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూస్తున్నారు వీడియోని, చాలా థ్యాంక్స్ దానికి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. నేను తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఒక 2 సెకండ్స్ కూడా పట్టదు. పాస్ చేసి వీడియోని కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. జుట్టు ఏమేమి చూస్తున్నారా, మొత్తం చెదిరిపోయిన జుట్టు అంతా. గైస్ మొత్తానికి ఏపీ బార్డర్కి వచ్చినాను. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుందేమో. రోడ్డు కొంచెం నిర్మానుష్యంగా ఉంది గైస్. అక్కడక్కడ కొన్ని రిపేర్స్ జరుగుతున్నాయి రోడ్డుకి. అప్పటి నుంచి ఇదంతా బాగానే ఉంది. జస్ట్ ఊరికే కొంచెం వాటర్ తాగుదామని చెప్పి ఆపిన. వాటర్ గైస్. నాకు ఒకవేళ ఎవరికైనా తెలిసింటే హెల్మెట్కి గోప్రో పెట్టుకుంటారు కదా, అలాంటి అంటే ఏ హెల్మెట్స్ పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పి ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలిగితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఏపీ బార్డర్ గైస్. ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్స్ అంతే కదా, చిన్నగా వెళ్ళిపోతాను. ఓకే, లెట్స్ గో గైస్. ఫైనల్గా మదనపల్లికి వచ్చేసినాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గైస్ మదనపల్లి. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు వచ్చినాను. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వస్తుంటే నేను అలా బాగా అలవాటు నాకు ఇది గైస్. అదిగోండి మా కార్ అక్కడ. మా అమ్మ వాళ్ళు అప్పుడే నిన్ననే వచ్చేసినారు ఇక్కడికి. ఇదే ఇల్లు. మంచిగా వెళ్ళి మళ్ళీ చూపిస్తా వీడియో గైస్. ఇది మదనపల్లి ఫేమస్ బ్రెడ్ బోండా గైస్. వీడిన ఏమవుతారో నాకు బాగుంది కదా, బాగుంది. హాయ్ చెప్పు. హాయ్. నీ పేరు? నా పేరు సుమంత. మా మామ కొడుకు పేరు. నైట్ ఊరికి ఎక్కడన్నా బయట వచ్చి తిందామని చెప్పి బ్రెడ్ బోండా మదనపల్లి ఫేమస్ ఇది.